బంగారమైనటువంటి పాదాలకనైనా లెక్కలేనటువంటి స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభువా. ఇదిగోనైనా గడిచిన ఉదయకాల సమయమందు నన్ను మమ్ములను క్షేమముగాను సురక్షితంగాను ఆయురారోగ్యాలతో కాచి కాపాడినందులకై మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అలాగేనైనా ఈ 2024వ సంవత్సరము డిసెంబర్ నెల 17వ తారీఖులో ప్రవేశింపజేసినందులకై మీకు వందనాలు నాయనా. ఇదిగో ప్రభువా, ఎంతోమంది నాయనా ఈ 2024వ సంవత్సరము డిసెంబర్ 17వ తారీఖులో ప్రవేశించలేకపోయారు నాయన. వారికంటే యోగ్యులమో గొప్పవారమో కాదు కానీ నాయన, మీరు ఇచ్చినటువంటి ఉచితమైన కృప చొప్పున నన్ను మమ్మలను సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉంచినందులకై మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అలాగే నాయన, ఇదిగోనైనా ఈ డిసెంబర్ నెలలోనైనా మీ జన్మదిన వేడుకలనైనా అందరూనైనా సంతోషంగా జరుపుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. ఎవరికి ఎటువంటి అపాయము, హాని, కీడు, శోధనలు, అనారోగ్యాలు లేకుండా ప్రభువా అందరూ సంతోషము, సమాధానము, ఐక్యతతో ఆయురారోగ్యాలతో ఉండే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. అలాగే నాయనా, ఇదిగో ప్రభువా నైనా ఎంతోమంది హాస్పిటల్లో ఉన్నారు ప్రభువా. హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని నైనా మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభువా. స్వస్థపరచు యెహోవాను నేనే అన్నారు నాయన. ఇదిగో ప్రభువా, డాక్టర్లకే పరమ డాక్టర్ ప్రభువా మీరు నాయన. ఇదిగో ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డని ముట్టి స్వస్థపరచండి నాయన. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చినానయ్యా అన్నగానైనా యెహోవా వలననే మీకు సహాయం కలిగిన అన్నారు నాయన. మీరు లేకపోతే నాయనా మేము ఏ పాటి వారిమి నాయనా, ఒట్టివారిమి, మట్టి కుండలు లాంటి వారిమి నాయన. కొంతసేపు కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారిమి నాయన. నీటి బుడగల కంటే నీచమైనటువంటి బ్రతుకులు ప్రభువా మావి. ఇదిగో నాయనా, ఈ లోకంలోనైనా జీవిస్తున్న మేము నాయన, మానవ లోకంలో జీవిస్తున్న మేము నాయన పాపులమి నాయన. తెలుసో తెలియకో నాయన తప్పులు చేస్తే నాయన దండించండి కానీ నాయన శిక్షించొద్దు ప్రభువా. ఎందుకంటే నాయన అలనాడు అవ్వ ఆదాములు చేసిన తప్పులు నాయన ఈనాడు నాయన ఈ పాపలోకంలో ప్రభువా ప్రతి ఒక్కరూ పాపులే నాయన. నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు అన్నారు నాయన. అవును ప్రభువా, ప్రతి ఒక్కరూ నాయన పాపియే నాయన. నేను నీతిమంతుడిని చెప్పుకుంటానికి ఎవరో లేరు ప్రభువా నాయన. ఇదిగో ప్రభువా, అలాగే నాయన మా గ్రామంలో ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ప్రతి ఒక్క తల్లిని తండ్రిని నాయన అయినా మంచి ఆయురారోగ్యాలతో కాచి కాపాడండి. అలాగే నాయన విధవరాల ప్రక్కన వ్యాజ్యమాడతానన్నారు నాయన. విధవరాలకి న్యాయకర్తగా ఉంటానన్నారు తండ్రి. తండ్రి లేని వారికి తండ్రిని అవుతానన్నారు నాయన. అలాగే ప్రభువా, విధవరాలని కాచి కాపాడండి. బాలింతలను, గర్భిణీ స్త్రీలను, యవనస్తులను, చంటి పిల్లను కాచి కాపాడండి ప్రభువా. అలాగే నాయన బిడ్డలు లేనటువంటి వారికి నాయన గర్భఫలాలను దయచేయండి ప్రభువా. ఇదిగో ప్రభువా నాయన, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల మీరు అది దేవుడిని అడగవాలని అప్పుడు ఆయన మీకు అది అనుగ్రహించిన అన్నారు నాయన. అవును ప్రభువా, అన్నీ తెలుసని మేము ఎన్నో అనుకుంటాం కానీ నాయన మాకు ఏమీ తెలియని ప్రభువా నాయన, ఏమీ తెలియనటువంటి వారిని నాయన. ఇదిగో ప్రభువా, జ్ఞానం లేకుండా బ్రతుకుతున్నాం ప్రభువా. మాకు మంచి తెలివిని, జ్ఞానాన్ని, జ్ఞాపకశక్తిని దయచేయండి ప్రభువా. అలాగే నాయన మా సంఘ సిఆర్ గారిని, వారి కుటుంబాన్ని కాచి కాపాడండి. అలాగే సంఘస్థులను, సంఘ కాపరిని, సంఘ పెద్దలను నైనా, సంఘ క్యాషియర్ని కాచి కాపాడండి. అలాగే ప్రభువా, ఇదిగో నైనా 11 సంఘాల సిఆర్లని, 11 సంఘాల క్యాషియర్లని, పెద్దల్ని కాచి కాపాడండి. సంఘస్థులని కాచి కాపాడండి. 11 సంఘాలకి కాపరైనటువంటి నాయన సంఘ పాస్టర్ గారిని కాచి కాపాడండి ప్రభువా. అలాగే నాయన మా గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ని, మెంబర్లని, అలాగే నాయన హాస్పిటల్ స్టాఫ్ని, ప్రతి ఒక్క బిడ్డని నాయన, పేషెంట్ని, డాక్టర్స్ని అందరినీ కాచి కాపాడండి ప్రభువా. అలాగే నాయన మా జిల్లాలో ప్రభువా మా నాయన, అలాగే నాయన మా జిల్లాలో ఉన్నటువంటి మా తాలూకాలో మా జిల్లాలో నాయన ప్రతి ఒక్క బిడ్డని, ఎమ్మెల్యేలని, ఎంపీలని, ముఖ్యమంత్రిని, ప్రధానుల్ని నాయన ప్రతి ఒక్క బిడ్డని కాచి కాపాడండి. ఎవరికి వాళ్ళేనైనా వారి వృత్తి ధర్మాన్ని సక్రమంగా నాయన నిర్వర్తించే భాగ్యాన్ని దయచేయండి నాయన. ఇదిగో నాయన మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న 80 సంవత్సరములు అయినను వాటి వైభవం, ఆయాసము, దుఃఖమే అన్నారు నాయన. కానీ నాయన మేము ఈ లోకంలో ఉన్నంతసేపు మాదే లోకము, మాదే రాజ్యం అన్నట్టు నాయన మేము ఎంతో విచ్చలవిడిగా బ్రతుకుతున్నాం ప్రభువా. మమ్మల్ని కాచి కాపాడండి నాయన.
ఇదిగో ప్రభువా, ఎటు తొట్టిల్లకుండా నాయన మీ అందు భయభక్తులు కలిగి మీ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని దయచేయండి అయినా. అలాగే ప్రభువా, ఈ 2024 సంవత్సరం గతించి నాయన 2025 సంవత్సరంలోకి నాయన అందరూ సంతోషంగా నాయన చేరుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. 2025 సంవత్సరంలో ప్రతి ఒక్కరికి నాయన మేలులు జరగాలని ప్రతి ఒక్కరు ఆశిస్తారు ప్రభువా. కానీ నాయన తెలుసో తెలియకో నాయన తప్పులు చేసే ప్రతి ఒక్క బిడ్డని కాచి కాపాడండి నాయన. ఎవరి కుటుంబాల్లో ఎటువంటి లోట్లు పాట్లు లేకుండా నాయన ప్రతి ఒక్క బిడ్డలు నాయన ఉన్న దాంట్లోనే సంతోషంగా తృప్తిగా నైనా కుటుంబాన్ని నిర్వర్తించుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. అలాగే ఇదిగో ఈ వచ్చేరాని ప్రార్థన నా ప్రార్థన మీరు ఆలకిస్తున్నారని నేను నమ్ముచున్నాను నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని సెలవిచ్చినటువంటి దేవా, ఇదిగో ప్రభువా తండ్రి, నా కుటుంబమే కాదు నాయనా ఈ ప్రభువా, ఈ గ్రామాన్ని, ఈ జిల్లాని, ఈ దేశాన్ని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున ఆశీర్వదించండి. ఎవరైతే అనారోగ్యవంతులుగా ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరిచి ఆయురారోగ్యాలతో ఉండే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. ఈ కొద్ది ప్రార్థన మీ సన్నిధిలో ముద్రించి భద్రపరచుకుని నా కొరకై శిలువ మీద మరణం పొంది తిరిగి లేచి త్వరలో రానయ్యినటువంటి యేసుక్రీస్తు నామమున పేరట మిక్కిలి వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. తండ్రి, మీ కార్యము నిరంతరము జయము, జయము, జయము తండ్రి. ఆమేన్.